హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మామ. సో మొత్తానికి జటాధర మూవీ చూశాను మామ. జటాధర మూవీ ఓకే. సో మాట్లాడుకుందాం మన బానూడ్ టాక్స్లో మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మూవీ చూశాను అనిపించింది అంతే. బట్ ఏం చూశానో నాకు క్లారిటీ రావట్లేదు. అంటే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేనైతే నెగటివ్ మాట్లాడట్లేదు. నేను నాకు ఎలా అనిపించిందో చెప్తున్నాను అంతే. ఆ మూవీలో ఎక్కడ ఒక వావ్ ఫీలింగ్ అయితే అనిపియలేదు. ఒక 2 సీన్స్ ఒక 1 సీన్ ఉంది. ఒకటే ఒక సీన్ ఉంది మూవీ మొత్తంలో నాకు బాగా అనిపించింది. ఆహ్, అది తప్ప నాకు మూవీ ఎక్కడ క్లారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మెయిన్‌గా క్లారిటీ అనేది లేదు. అంటే స్టోరీ అనేది ఒక స్టోరీ టెల్లింగ్‌లా లేదు. స్టోరీ కథ నడిపించే విధానం అయితే నాకు ప్రాపర్‌గా అనిపియలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు నేను కొంచెం పాయింట్ వరకేందంటే, మన 'సాయి ధరమ్ తేజ్‌ది' 'విరూపాక్ష' ఉంది కదా! సో కొంచెం అది అంటే అలా ఉంటదేమో అని. ఎందుకంటే మనం ట్రైలర్ చూసినప్పుడు కూడా మేబీ అలాంటి ఫీల్ వస్తదేమో అని అనుకున్నాను. సో స్టార్టింగ్ చూసినప్పుడు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మీద నాకు ఎక్స్‌పెక్టేషన్సే లేకుండే. సో అలా అని చెప్పి చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో నాకైతే ఎక్కడ స్టోరీ కనెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు అనిపించింది. అండ్ స్టోరీయే లేదు ప్రాపర్‌గా అనిపించింది. అండ్ తను వచ్చేసి మా తను ఒక ఐ మీన్ దయ్యాల గురించి అన్వేషణ లాంటి సంథింగ్ లాంటిది సుధీర్ బాబు క్యారెక్టర్. అండ్ తనొచ్చేసి ట్రావెల్ అవుతుంటే లైక్ ఈ లంక బిందెలు ధనం గురించి రాక్షసి అని చెప్పేసి అది తీసుకొచ్చి అండ్ సో వీళ్ళిద్దరికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. దానివల్లనే వీళ్ళు తను కనెక్ట్ అవుతాడు అనేది పాయింట్ మీద తీసుకొచ్చారు. అదైతే నిజంగా నాకైతే క్లమ్సీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంతా క్లమ్సీ ఉంది. అంటే ఎక్కడికో సీన్‌కి నెక్స్ట్ సీన్‌కి కొంచెం కనెక్టివిటీ అయితే మిస్ అయిపోతది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ ఏంటంటే ఐటెమ్ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది ఐటెమ్ సాంగ్ అనొచ్చా? ఏమో మామ, ఐటెమ్ సాంగ్ అనుకుందాం. ఐటెమ్ సాంగే అది. ఐటెమ్ సాంగ్ లెక్కుంది. కానీ ఐటెమ్ సాంగో కాదో నాకు గూడా క్లారిటీ లేదు. అంటే అంత అంత నేను బ్లేమ్ చేయొద్దిక్కడ. అంటే డబ్బులు పెట్టారు. వాళ్ళంత ఖర్చు పెట్టి తీశారు గదా! దాన్ని బ్లేమ్ చేయొద్దు. వాళ్ళని అలా అనొద్దు అనిపిస్తుంది. బట్ నిజంగా మూవీ మాత్రం ఎక్కడ ఆ కంటెంట్ అయితే అసలు క్రియేట్ అవ్వలేదు. అండ్ కనెక్ట్ అవ్వలేదు. బట్ నార్త్ సైడ్ ఎలా ఉందో తెలీదు గానీ, మన సౌత్ సైడ్ అయితే నాకు తెలిసి మూవీ అయితే డెఫినిట్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. పాన్ ఇండియా మూవీ అన్నారు. అసలు ఎంత కేర్‌ఫుల్ తీసుకోవాలి. బట్ ఏమో నాకైతే అనిపియలేదు. అండ్ సోనాక్షి సిన్హా నేను ఆల్రెడీ మన ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పాను. తను ఎంతవరకు భయపడిస్తదో మనకు తెలియదు. చూడాలి అన్నాను. బట్ తన తనొచ్చినప్పుడు ఆ ఎలివేషన్స్ కానీ, తనతో ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ గానీ పర్లేదు, బానే తీశారు. ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో బానే ఉన్నాయి. బట్ తనైతే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. భయపడించే అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ స్టోరీ క్లారిటీ అయితే లేదు. క్లియర్ ఇది. అండ్ తర్వాతొచ్చేసి ఒక సీన్ బా నచ్చిందని జెప్పాను. అదొచ్చేసి సుధీర్ బాబు పెర్ఫార్మన్స్‌లో సుధీర్ బాబు వచ్చేసి ఒక శివుడి తాండవం జేశాడు. సూపర్ చేశాడు. అంటే ఐ మీన్ తను చేసే ఆ డాన్స్ అంటారు గదా! సూపరుంది. తను కొన్ని పోజెస్ పెడతాడు, సూపర్ అనిపిచ్చింది. సుధీర్ బాబు నిజంగానే చాలా ఐ మీన్ వర్కౌట్ ఐ మీన్ తన 100% ఇవ్వడానికి ట్రై చేశాడు. సో, ఇచ్చాడు గూడా. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఆర్టిస్ట్‌లందరూ వాళ్ళ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ మోస్ట్‌లీ ఏందంటే ఇంకోటి ఎక్కువ బాలీవుడ్ సైడ్ నుంచి తీసుకున్న ఆర్టిస్ట్‌లున్నారు. సో, మన సైడ్ నుంచి ఓన్లీ సుధీర్ బాబు ఫ్యామిలీయే. ఐ మీన్ సౌత్ నుంచి. బట్ బాలీవుడ్ నుంచి ఎక్కువున్నారు మొత్తం అంతా కాస్టింగ్. అండ్ స్టోరీ అయితే క్లారిటీ లేదు మెయిన్‌గా. అండ్ స్టోరీలో క్లారిటీ లేదు. అండ్ ప్రెజెంటేషన్ లేదు. అండ్ లాస్ట్‌లో శివుడిది ఒక వీఎఫ్ఎక్స్‌ది పెట్టారు. వీఎఫ్ఎక్స్‌లో వచ్చి ఐ మీన్ తను శివుడు రావడం అనేది పెట్టారు. అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ అనేది కాలేదు అనిపించింది. ఎందుకంటే సుధీర్ బాబు వచ్చేసి ఒక త్రిశూలం అంత దయ్యాన్ని చంపడానికి త్రిశూలంని ఇసురుతాడు. ఇసిరిన తర్వాత అంతే. అంతే. అదేం జరిగిందో మనకు తెలీదు. ఏం జరిగిందో మనకు తెలీదు. బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తది అంతే. స్క్రీన్ బ్లాక్ అయిపోయింది అంతే. అది ఎండ్. ఫినిషింగ్. సో, నాకక్కడ అంటే ఏం చెప్దాం అనుకున్నాడో డైరెక్టర్, మరి డైరెక్టర్‌కే తెలియాలి. బట్ మూవీ అయితే బెటర్‌గా తీయొచ్చు అనిపించింది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడున్న ట్రెండింగ్‌లో అది మంచి హిట్ ఫార్ములా. హిట్ ఫార్ములా ఇప్పుడు మనకి యాక్చువల్‌గా అది. బట్ కొంచెం వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ సుధీర్ బాబుకి ఐ డోంట్ నో, సుధీర్ బాబుకి తను ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడో, మళ్ళీ తనకేం చెప్పారో గానీ, సుధీర్ బాబు ఒక మంచి
మంచి హీరో, తన దగ్గర మంచి పొటెన్షియల్ ఉంది. యాక్టింగ్ స్కిల్స్ సూపర్ ఉంటాయి. బట్ మామ ఎవరైనా వెళ్లి చెప్పండి మామ, సుధీర్ బాబుతో కొంచెం కూర్చొని మాట్లాడండి మీరు. అంటే నాకు పరిచయం లేదనుకో తనతో. ఒకవేళ మీకెవరికైనా పరిచయం ఉంటే తనకు మంచి స్క్రిప్ట్ ఇవ్వండి మామ. తను మంచి ఒక యాక్టర్. తను మంచి పొటెన్షియల్. స్టోరీ కొంచెం సెలెక్షన్ కొంచెం అటు ఇటు అవుతుంది. సో, హోప్‌ఫుల్లీ సో, సుధీర్ బాబు కమ్ బ్యాక్ విత్ నెక్స్ట్ మంచి మూవీతో రావాలని అనుకుంటున్నాను. సో, నాకైతే ఓవరాల్ అయితే మూవీ నాకు యావరేజ్ కూడా అనిపియలేదు. నాకైతే జస్ట్ ఒక మూవీ అంతే. అంతకు మించి ఇక నేనేం చెప్పలేను. అంత ఏం లేదు మామ చెప్పడానికి గూడా మూవీలో. సో, నాకేమంత క్లారిటీ అనిపియలేదు మూవీ అయితే. నాకైతే కనెక్ట్ అనిపియలేదు. మూవీకి కనెక్ట్ గూడా అనిపియలేదు. సరే, ఒకవేళ కనెక్ట్ అయ్యి ఒక దగ్గర డిస్కనెక్ట్ చేసిర్రంటే మేబీ అనుకోవచ్చు. అరే, కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి డిసప్పాయింట్ అని ఉంటది గానీ, ఈ మూవీలో నాకు ఏది అనిపియలేదు అసలు. ఆహ్, సో, ఓకే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే అది మీ విష్. బట్ నా సైడ్ నుంచి నాకైతే ఓకేగా లేదు మూవీ. సో, అది 'జటాధర' మూవీ గురించి. అంతకుమించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే మూవీలో ఏమి లేదు. నాకు నాకనిపియలేదు. మేబీ నాకు కనపడలేదనుకోండి. సో, ఆహ్, అది గైస్. అది 'జటాధర' గురించి. సో, మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.